2024లో హైదరాబాద్ జట్టు టాప్ ఫైనలిస్ట్‌గా నిలిచి రన్నర్‌గా ఇక ఆ సీజన్‌కు గుడ్ బై చెప్పింది. భారీ అంచనాల నడుమ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది 2025 ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ జట్టు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారీ హిట్టర్లే కాకుండా పాట్ కమిన్స్ లాంటి అద్భుతమైన బౌలర్లు కూడా ఉండడం హైదరాబాద్ జట్టుకు చాలా కలిసొచ్చే విషయం. అయితే ఈశాన్ కిషన్‌ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కావ్య మరన్ అయితే కొనుగోలు చేసింది. అయితే ఈశాన్ కిషన్ కూడా హైదరాబాద్ మొదటి మ్యాచ్‌లో ఫస్ట్ సెంచరీ చేసి దుమ్ము దులిపేశాడు. అయితే ఇంకా హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. ఈ సీజన్‌లో కూడా ఖచ్చితంగా ఫైనల్స్‌కి వెళ్ళిపోతుంది అనుకునే లోపు మొత్తం ఆటంతా తలక్రిందులైపోయింది. అదేమైంది అంటే హైదరాబాద్ జట్టు ఘోరంగా వరుసగా ఓటములు చవి చూస్తూనే ఉంది. 7, 8 ఓటములు వరుసగా. దాంతో ఇక నిన్న ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా హైదరాబాద్ జట్టు ఇక ఇంటి దారి పట్టి ప్లే ఆఫ్‌కి కూడా కనీసం సెలెక్ట్ అవ్వలేదు. దీనిపైన కావ్య మారన్ మాట్లాడుతూ ఏముందంటే, "మా జట్టులో అద్భుతమైన, నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వాళ్ళ నాణ్యమైన ఆట అనేది ఈ సీజన్‌లో బయటికి రాలేదు. అది మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఆ తప్పు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అయితే నిజానికి ఎంతో గొప్పగా పోరాడి ఓటమి పాలైతే ఎవ్వరు ఏమీ అనుకోరు. ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ముందుకు నడిచేలాగా ప్రయత్నిస్తూ ప్రత్యర్థి జట్టు బాగా ఆడితే ఆ కిక్కే వేరు. కానీ జట్టులో మాకే చాలా లోపాలు ఉన్నాయి. ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా వాళ్ళు లాగ్ అవుతూనే ఉన్నారు. ఇటువంటి జట్టును ఖచ్చితంగా మోటివేషన్ లోపమా అంటే కాదు. వేరే విధమైన లోపాలు కూడా జట్టులో ఉన్నాయి. అవి సరిదిద్దుకుని కొంచెం ప్రక్షాళన చేసి వచ్చే సంవత్సరం మళ్ళింత గట్టిగా మేము ప్రేక్షకుల ముందుకు వస్తాం. దయచేసి ఈసారి మాత్రం మమ్మల్ని క్షమించాలి అంటూ ఇక కావ్య మారన్ చెప్పుకొచ్చారు.